గురువుని చేరిన తర్వాత మోక్షం కోసం తపించేటువంటి సాధకుడు ఏ ప్రకారంగా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అతడిలో ఉండాలి అనే విషయాన్ని ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఆత్మవిద్యని, వేదాంత విద్యని, వేదాంత శాస్త్రాలని గ్రహించడానికి అవసరమైనటువంటి సాధన చతుష్టయ సంపద అనేటువంటి దాని గురించి తెలియజేస్తున్నారు శంకరాచార్యుల వారు 17వ శ్లోకం నుంచి. ఈ సాధన చతుష్టయ సంపదను గురించి మనం అనేకమైనటువంటి గ్రంథాలు తత్వబోధ ద్వారా చెప్పుకున్నాం. అలాగే ఇతర గ్రంథాలు, మరి ఉపనిషత్తుల్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నటువంటి ఆ భావాలన్నీ కూడా మన యొక్క అనుభవంలోకి రావాలంటే మనకు సాధన చతుష్టయ సంపద ఉండాలి అని ఇంతకుముందే అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని వివేక చూడమణిలో ఎంతో వివరంగా ఈ సాధన చతుష్టయ సంపదన గురించి వివరించబోతున్నారు శంకరాచార్యుల వారు. అదేమిటో 17వ శ్లోకం చూడండి. వివేకినో విరక్తస్య శమాధి గుణశాలినః ముముక్షోరేవ హి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతా మత. వివేకినో వివేకం, విరక్తస్య వైరాగ్యం, శమాధి గుణశాలినః అంటే శమం అంటే శాంతం, మనసు నిలకడగా ఉండటం, సహనం మొదలైనటువంటి లక్షణాలు. ముముక్షో మోక్ష అపేక్ష, నేను ఎలాగైనా సరే మోక్షాన్ని పొందాలి అనేటువంటి అపేక్ష. ఏవహి ఇవే బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మత, బ్రహ్మ జిజ్ఞాస పరుడికి యోగ్యతలు అర్హతలు అని నా అభిప్రాయం అని శంకరాచార్యుల వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వివేకము, వైరాగ్యము, శమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఈ నాలుగే బ్రహ్మ జిజ్ఞాస పరుడైనటువంటి వాడికి, ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడికి, మోక్షాన్ని ఎలాగైనా సరే పొందాలి అని అనుకున్నటువంటి వాడికి ఈ 4 లక్షణాలు కూడా తప్పనిసరిగా ఉండవలసినటువంటివి అని మనకి ఇక్కడ శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు. దీన్నే ఈ 4టినే సాధన చతుష్టయ సంపద అన్నారు. చతుష్టయ అంటే 4, సాధన అంటే సాధనలు, సంపద ఇది ఐశ్వర్యం. సంపద అంటే ఈ సంపద ఉంటేనే శాస్త్రం అవగతమవుతుంది. ఈ 4 సాధనాలు కూడా ఒక సంపద లాంటివి. లౌకికమైనటువంటి ప్రపంచంలో మనం ఏదైనా సంపద కనుక ఉన్నట్టయితే ఆ సంపదను ఉపయోగించుకొని, ఆ ధనాన్ని ఉపయోగించుకొని మనం మన యొక్క సుఖం కోసం, సంతోషం కోసం ఈ లోకంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆనందాన్ని పొందాలని, సంతోషాన్ని పొందాలని, సుఖాన్ని పొందాలని మన దగ్గర ఉన్నటువంటి సంపదని, ధనాన్ని ఉపయోగించుకుంటాం. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఈ 4 సాధనాలు అనేటువంటి సంపద కనుక ఉన్నట్లయితే దాని ద్వారా ఈ శాస్త్రం యొక్క హృదయం ఏమిటో మనకు అర్థమవుతుంది. మానవ జీవిత పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవటానికి ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానాన్ని అందించినటువంటి శాస్త్రాలని అర్థం చేసుకోవాలన్నా, ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి భావాలన్నీ కూడా మన యొక్క హృదయంలో నిలవాలన్నా, వాటిని మనం జీవితంలో ఆచరణ చేసి అనుభూతిని పొందాలన్నా ఈ 4 సాధనాలు కూడా తప్పనిసరిగా అవసరమైనటువంటివి అని ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మోక్షాన్ని పొందేందుకు చేయాల్సినటువంటి సాధనల్ని, పొందాల్సినటువంటి జ్ఞానాన్ని పొందటానికే ఇదిగో ఈ సాధన చతుష్టయ సంపద. వేదాంత జ్ఞానాన్ని కనుక పొందాలి అని అంటే ఈ సాధన చతుష్టయ సంపద శిష్యుడిలో తప్పనిసరిగా ఉండాలి.
అందుకే ఉపనిషత్తులు అధ అనేటువంటి పదంతో ప్రారంభం అవుతాయి. అలాగనే బ్రహ్మసూత్రాలు కూడా అధ అనేటువంటి పదంతో ప్రారంభమైంది. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని. అధాశ్వలాయనో భగవంతం ఉపనిషత్తు, కైవల్య ఉపనిషత్తు. ఈ ప్రకారంగా ఈ ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ అలా ప్రారంభమైంది. సరే, చాలామంది ఏమండి భగవద్గీత మాత్రం అధాతో ప్రారంభం కాలేదు కదా అని అంటారు. కానీ నిజంగా భగవద్గీత మహాభారతం మధ్యలో ఇరికించింది. మహాభారతం మధ్యలో ఉద్యోగ పర్వంలో 25వ అధ్యాయం ప్రారంభం ఈ భగవద్గీతతో ప్రారంభం. 25 నుంచి 42 దాకా ఉన్నటువంటి 18 అధ్యాయాలు భగవద్గీత అన్నారు. కానీ మహాభారతంలో అంతర్భాగం. అందుకని మహాభారత కథతోటి ఓ లింక్ ఉంటుంది. అందుకనే మొదటి అధ్యాయంలో నిజంగా భగవద్గీత ప్రారంభం కాల. భగవద్గీత జ్ఞానం శ్రీకృష్ణుడు రోజు తెరవాల. మరి ఏముంది అక్కడ? అర్జున విషాద యోగం. అయితే ధృతరాష్ట్రుడికి ప్రశ్న అడగటం, సంజయుడు చెప్పటం, ఇవన్నీ కూడా ఆ ప్రాథమికమైనటువంటి విషయాలు వదిలేస్తే అధ వ్యవస్థితాన్ దృష్టా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ, అక్కడి నుంచి అసలు భగవద్గీత మొదలైన పెద్దల మహాత్ములు కొంతమంది అంటుంటారు. అక్కడ కూడా అధ అనేటువంటి పదం, అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ అని. అందువల్ల అన్నీ కూడా అధాతో ప్రారంభం కావాలి. ఏమిటి అధ? అధ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఏం చెప్పలా. అధ అంటే ఇక అని అర్థం. అధ అంటే ఇక అంటే ఇప్పుడు దాకా మనం ఏదైనా మాట్లాడామనుకోండి, ఇక ఏం ఆపండి, ఇక ఇది మొదలు పెడదాం అని అంటాను. చూశారు అంటే ఇంతకుముందు ఏదేదో జరిగిపోయింది, ఇక ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి దాంట్లోకి వస్తున్నాం ఇక అని. ఇప్పుడు దాకా రామాయణం చెప్పారండి, ఇక భారతం చెబుతున్నారు అని. అట్లా ఇక అంటే ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి చెబుతున్నాం. ఈ అధ అనేటువంటి పదానికి ఇక అనేటువంటి అర్థం వస్తే, ఎందుకంటే దీన్ని ఈ అధ అనేటువంటి పదాన్ని మంగళవాచకంగా చెప్తారు. ఈ అధ అనేటువంటి పదం యొక్క అంతరార్థం ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఏ శిష్యుడైనా ఒక గురువు దగ్గరికి పోయిన తర్వాత గురువు వెంటనే ఆయనకి జ్ఞానబోధ ప్రారంభించదు. ఆ శిష్యుడిని పరీక్షించాలి. శిష్యుడేమో గురువుని పరీక్షించే వస్తాడు. కాబట్టి ఇప్పుడు గురువు కూడా శిష్యుడిని పరీక్షించాలి. ఇతని యొక్క శక్తి ఏమిటి, ఇతనికి ఏమేమి అర్హతలు ఉన్నాయి, ఏ జ్ఞానాన్ని ఇప్పుడు ఇతనికి అందించాలా. ఒక్కసారి తీసుకెళ్ళి 10వ తరగతిలో కూర్చోబెట్టాలనా, లేకపోతే 1వ తరగతిలో కూర్చోబెట్టాలనా, అసలు వీడిని ఎక్కడ కూర్చోబెట్టాలా అనేటువంటి విషయం ఆ గురువు కొంతకాలం పరీక్ష చేస్తాడు. అందుకనే ఏ శిష్యుడైనా గురువు దగ్గరికి పోయి, గురువు గారు నాకు జ్ఞానాన్ని బోధించండి అంటే, అయ్యా 1 సంవత్సరం పాటు ఇక్కడ ఆశ్రమంలో ఉండి ఇక్కడ పనులన్నీ చేస్తూ ఉండమంటారు. ఏమిటా పనులు? చిమ్మటం, తుడవటం, లేకపోతే భిక్ష తీసుకొని రావటం, ఇట్లా ఏదైనా చెప్పిన పనులు చేయటం, ఈ పనులు చేయమంటారు. ఇప్పుడు మనం కనుకైతే నువ్వే చేయి, మా ఇంటికి వచ్చి మనకి పరిచయం అవుద్ది బాగా అంటాం. కానీ ఆ రోజు శిష్యుల తండ్రు రాజుల యొక్క కుమారులైనా సరే అలాగే అన్ని పనులు చేస్తారు. అక్కడ కనుక ఏమైనా ఆవులు కనుకుంటే ఆ పేడ కూడా ఎత్తేయమంటే ఎత్తేయాలి అంతే. ఇంకా ఏం మాట్లాడతానికి వీలు. ఏ సేవ చేయమంటే ఆ సేవ చేస్తూ ఉండాలి. ఎందుకనంటే ఈ సంవత్సరం పాటు ఆ శిష్యుడిని గమనిస్తాడు గురువు. గమనిస్తూనే అతనికి కావాల్సినటువంటి కొన్ని మాటలు చెబుతూ ఉంటాడు. అలా చెబుతూ అతని యొక్క స్థాయి ఏమిటో అర్థం చేసుకుంటాడు. అంతా అర్థమైపోయిన తర్వాత అప్పుడు ఈ జ్ఞానాన్ని ప్రారంభం చేస్తాడు ఓ శుభముహూర్తంలో. అప్పుడు చెబుతాడు అధ ఇక, ఇదిగో చెప్పబోతున్నాను విను అని. ఎందుకని ఇక్క చెప్పబోతున్నానంటే, ఇంతవరకు నీకు సాధన చతుష్టయ సంపద ఉన్నదా లేదా అని పరిశీలన చేశాను. దాంట్లో నీకు కొన్ని లక్షణాలు లేకపోతే ఆ లక్షణాలు వచ్చేట్టుగా నేను ఏర్పాటు చేశాను. ఇప్పుడు నీకు సాధన చతుష్టయ సంపద ఉన్నది కాబట్టి ఇక అర్హత ఉంది కాబట్టి అందుకో ఇదిగో ఈ జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను అనేటువంటి భావనతో ఈ అధ అనేటువంటి పదాన్ని వాడతాడు. అందుకని దీన్ని మంగళవాచకం అన్నారు. ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రారంభం చేసినప్పుడు ఈ అధ అనేటువంటి శబ్దంతో ప్రారంభం చేయడం అది శుభసూచకమని. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ప్రతి వాళ్ళలో ఉన్నాయో లేదో చూసుకొని వాటిని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పైగా ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్.
ఏమిటి లింకు? మొట్టమొదటిది ఏం చెప్పారు? వివేకం, రెండోది వైరాగ్యం, మూడోది సమాధి షట్క సంపత్తి, నాలుగోది ముముక్షుత్వం. మొదటిది వివేకం. మనకి వివేకం ఉండాలి. ఆత్మానాత్మ వివేకం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని వివేకం ఉండాలి. ఆత్మేమో శాశ్వతమైనటువంటిది, అనాత్మేమో అశాశ్వతమైనటువంటిది. అనాత్మేమో ప్రపంచ విషయాలు, ఆత్మేమో పరమాత్మ విషయం. మనకు కావాల్సింది పరమాత్మ, అందుకని ప్రపంచ విషయాలు అల్పమైనటువంటివి. కాబట్టి ఇది అల్పమైనటువంటిది అని, ప్రాపంచిక విషయాలు అల్పమైనటువంటివని, పరమాత్మ ఉన్నతమైనటువంటిదని మనం తెలుసుకున్నట్లయితే అల్పమైనటువంటి దాన్ని వదిలేస్తాం, అధికమైనటువంటి దాన్ని పట్టుకుంటాం. అందుకని ఆ వివేకం కనుక ఉంటే మనకి ఏ వివేకం? ఆత్మ అనాత్మ అనేటువంటి వివేకం. ఆ వివేకం కనుక ఉంటే అనాత్మను వదిలేస్తాం, ఆత్మను పట్టుకుంటాం. అనాత్మను వదిలేయటమే వైరాగ్యం. అంటే వివేకం ఉంటే వైరాగ్యం వస్తుంది. వివేకం వైరాగ్యం రెండు కనుక ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని? ఈ మనసు ఎట్లాంటిదంటే ఒక ఇనప ముక్క లాంటిదంటే, ఇనప ముక్కని కనుక మట్టిలో కనుక వేస్తే తుప్పు పట్టుద్ది, నిప్పులో కనుక వేస్తే పట్టిన తుప్పు కూడా వదులుద్ది. మన మనస్సు కూడా అంతే. ప్రాపంచిక విషయాల్లో కనుక వేసావా తుప్పు పట్టి చండాలం అయిపోద్ది. ఆ మనసుని కనుక పరమాత్మలో కనుక నిలిపావా పట్టిన తుప్పు అంతా వదిలిపోయి శుద్ధమైపోద్ది. అందుకని ఈ మనస్సు వివేక వైరాగ్యాలతోటి ఈ మనసు శుద్ధమై ఆ పరమాత్మని పట్టుకొని ప్రశాంతమై అప్పుడు ఈ సమాధి షట్క సంపత్తి అంటే మనోనిగ్రహం, ఈ ఇంద్రియ నిగ్రహం, ఈ తితిక్ష, ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. ఈ ప్రకారంగా ఒకదానికోటి లింక్ ఉన్నటువంటివి ఈ లక్షణాలు. నాలుగవది ముముక్షుత్వం చెప్తారు. ఇది నాలుగవదిగా చెప్పిన ఇది మొదటిది. ఎందుకనంటే అసలు మోక్షం కావాలనేటువంటి కోరిక ఉంటే కదా నువ్వు గురువుని వెతుక్కొని పోయేది, నువ్వు ఈ అర్హతలు సంపాదించేది, నువ్వు ఈ జ్ఞానాన్ని పొందేది, ఈ సాధనలు చేసేది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు? ఊరికే ఎవడేం చేస్తాడా? చేయడు. మోక్షం కావాలనేటువంటి కోరిక, ఆ తపన నీలో కనుక ఉన్నట్లయితే ఇవన్నీ చేస్తారు. అవి లేకపోతే ఏమి చేయరు, హాయిగా ప్రశాంతంగా ఏదో పనులు చేసుకుంటారు. అందుకని ముముక్షుత్వం అనేటువంటి మోక్షాపేక్ష, నాకు మోక్షం కావాలనేటువంటి కోరిక, ఇది ప్రధానమైనటువంటి. ఇట్లా 4 లక్షణాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. ముముక్షో రేవహి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యతామత. బ్రహ్మ జిజ్ఞాస యోగ్యతామత. ఈ బ్రహ్మ జిజ్ఞాసకి ఇవన్నీ కూడా యోగ్యత అని. అందువల్ల ఇక్కడ వివేకం మొట్టమొదటిది. ఈ 4గిట్లో వివేకం మొదటిది. వివేకం అంటే తెలివి. ఏం తెలివి? మన దగ్గర తెలివి లేదా? బ్రహ్మాండంగా తెలివి ఉంది. అయితే ఈ తెలివులు కాదు. లౌకిక విషయాల్లో మనకి అన్ని తెలివితేటలు ఉన్నాయి. అయితే ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక వస్తువుని కొనుక్కోవడం కోసం బజార్కి వెళ్ళామనుకోండి, వాడు 4 రకాలు చూపిస్తాడు. ఇది ఎంతయ్యా? 10 రూపాయలండి. ఇదంతా 12, ఇదంతా 15. ఎందుకయ్యా ఇన్ని రకాలు? ఎందుకు? దానికి 10 అయింది, ఇది 12 అయింది, 15 అన్నాం అనుకోండి. ఏమండి మీరు డబ్బు పెట్టిన కొద్ది బాగుంటుందండి, మీరు డబ్బు పెట్టింది కాస్త ఎక్కువ కాలం ఉంటుంది, డబ్బు పెట్టింది తక్కువ కాలం ఉంటుంది అని వాడు చెప్తాడు. అంటే ఏమిటనమాట? ఒకటి తాత్కాలికం, అనిత్యం. ఒకటి నిత్యం. నిత్యం అంటే ఎప్పుడు ఉంటుంది కాదు, అది కాస్త ఎక్కువ కాలం ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే మంచి వస్తువే కొనుక్కుందామండి. కొనుక్కునేటప్పుడు తక్కువ ఎందుకు కొనుక్కోవాలి? తక్కువదేమో తీసేవతల భరేస్తాం, మంచిదాన్నేమో కొనుక్కోవాలి. అదే ప్రకారంగా ఆ తెలివి అక్కడ ఉంది కదా, ఇక్కడ మాత్రం ఆ తెలివి మనకు ఉండదు. ఇక్కడ మరి ఇక్కడేమిటి? ఒక పక్క ప్రపంచం, ఒక పక్క పరమాత్మ. మరి దీని రెండింటిలో దేని వైపుకు నేను పోవాలా? ప్రపంచమేమో అనిత్యమైనటువంటిది, అనిత్యమైనటువంటి సుఖాలు ఇచ్చేటువంటిది. మనకి ప్రపంచంలో నుంచి ఏదైనా నిత్యమైనటువంటి సుఖం వస్తుందా? ప్రపంచంలో ఏ వస్తువైనా కనుక నువ్వు తెచ్చుకుంటే శాశ్వతమైనటువంటి సుఖం వస్తుందా? ఏ వస్తువుకి రాదు. ఏదైనా తెచ్చుకో, అది కొన్నాటికి చెడిపోవటం, కొన్నాటికి నీ చేతుల్లో జారిపోవటం, కొన్నాటికి ఎవరో ఒకరు పట్టకపోవటం, కొన్నాటికి దొంగతనం జరగడం, ఏదో ఒకటి జరుగుద్ది, అది నీ చేతుల నుంచి పోద్ది. దానివల్ల వచ్చినటువంటి సుఖం కూడా పోతుంది. వస్తువే కాదు, వ్యక్తి కూడా అంతే. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఎగిరెగిరి పెళ్లి చేసుకుంటారు, అప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకా బాగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొద్దిగా చిన్నగా ప్రారంభం అవుద్ది. ఆ తర్వాత మళ్ళీ ఆ సుఖం అప్పుడు ఆ పెళ్లి చేసుకునే రోజు ఉన్నటువంటి ఆ భావం కానీ, ఆ సుఖం కానీ, ఇది కానీ తర్వాత ఉంటుందా? ఓ 10 ఏళ్ళు పోయిన తర్వాత, ఓ 20 ఏళ్ళు పోయిన తర్వాత, ఓ 25 ఏళ్ళు పోయిన తర్వాత అని ఇద్దరు ఒక్కసారే ఈ లోకంలోకి వచ్చారా? ఇద్దరు ఒక్కసారి ఈ లోకంలో నుంచి పోతారా? కాబట్టి ఎవరో ఒకరు ముందు పోతారు, ఎవరో ఒకరు వెనక్కి పోతారు. ఆ ముందు పోయినప్పుడు ఆ వెనక ఉన్నటువంటి వాళ్ళకి బాధే కదా.
మరి అప్పుడు ఏ రకంగా అయితే ఇద్దరు కలిసేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందారు, ఇప్పుడు విడిపోయినప్పుడు అంత దుఃఖాన్ని కూడా పొందారు. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా మనకి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ లోకమే అట్లాంటిది. ఎందుకని అంటే వస్తువులన్నీ అనిత్యం. అనిత్యమైనటువంటి వస్తువు అనిత్యమైనటువంటి సుఖాన్ని ఇస్తుందిగా నిత్యమైనటువంటి సుఖాన్ని ఇవ్వదు. నిత్యమైనటువంటి సుఖం నీకు కావాలనుకుంటున్నావు, అనిత్యమైనటువంటి వస్తువు వైపు పరిగెడుతున్నావు. కాబట్టి నిత్య సుఖం నీకు కావాలంటే నిత్య వస్తువు వైపుకి వెళ్ళాలి. మరి నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి? అదే విచారణ చేయాలి. నిత్య వస్తువేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని అన్నారు. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ, దానికంటే వేరుగా ఉన్నాయి అన్నీ అనిత్యమైనటువంటి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము కూడా అనిత్యమైనటువంటి వస్తువులే, అనాత్మ వస్తువులే. ఒక పరమాత్మ మాత్రమే నిత్యమైనటువంటి వస్తువు, శాశ్వతమైనటువంటి వస్తువు. కాబట్టి ఆ పరమాత్మను పట్టుకో, శాశ్వతమైనటువంటి సుఖం నీకు లభిస్తుంది. కనుక ఇలా మనం నిత్యానిత్య వస్తు వివేకం కనుక మనకు ఉంటే, ఆ వివేకం, ఆ తెలివి ఉంటే, అప్పుడు మనం ఆ నిత్యమైనటువంటి వస్తువైనటువంటి పరమాత్మను పట్టుకుంటాం, అనిత్యమైనటువంటి వస్తువుల్ని వదిలేస్తాం. కాబట్టి ఈ ప్రకారంగా నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది మనకు ఉపయోగపడుద్ది. దేనికి? వైరాగ్యానికి. వైరాగ్యం అని అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల వైముఖ్యం, వాటి మీద ఆసక్తి లేకుండా ఉండటం. కాబట్టి అటువంటి వైరాగ్యం అనేటువంటిది కలగాలి. ఆ వైరాగ్యం కూడా వివేకం ద్వారా కలగాలి. ఈ నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా కలగాలి. కొంతమందికి వైరాగ్యం కలుగుతుంది అప్పుడప్పుడు. భార్యాభర్తలు ఎప్పుడు తగాదాడుకుంటారు అనుకోండి, తొందరగానే వైరాగ్యం కలుగుతుంది. లేకపోతే ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పుడు ఒక రకమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది, శ్మశాన వైరాగ్యం. సరే, పురాణాల దగ్గర కూర్చున్నారనుకోండి, ఇప్పుడు ఒక వైరాగ్యం కలుగుతుంది, పురాణ వైరాగ్యం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నంతసేపు అనిపిస్తుంది, ఏముందండి, ఎంత ఉంటే ఏముంది, ఏం చేస్తే ఏముంది, ఎట్ట బతికితే ఏముంది, ఏదో నాటికి అంతా పోవాల్సిన వాళ్ళే కదా, ఇదంతా అనిత్యం కదా, అశాశ్వతం కదా అని ఇక్కడ వైరాగ్యం కలుగుతుంది. అట్లనే ప్రసూతి వైరాగ్యం అని ఉంది. బిడ్డ పుట్టేటప్పుడు అప్పుడు వైరాగ్యం, చేసి అబ్బో నాయన ఈ బాధ భరించలేరు, నాయన ఇక నాకు అక్కర్లేదు. కానీ తర్వాత మళ్ళీ మామూలే. అందుకని ఈ వైరాగ్యాలన్నీ కూడా ఆపాత వైరాగ్యాలు అంటారు. అంటే తాత్కాలికమైనటువంటి వైరాగ్యం. శాశ్వతమైనటువంటి వైరాగ్యం ఎప్పుడు కలుగుతారంటే అది నిత్యానిత్య వస్తు వివేకం ఉన్నప్పుడు, వివేకం ద్వారా కలిగినటువంటి వైరాగ్యమే శాశ్వతమైనటువంటి వైరాగ్యం. కాబట్టి శాశ్వతమైనటువంటి సుఖం మనకు కావాలనుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి వస్తువునే పట్టుకోవాలి. అసలు వైరాగ్యం అంటే వ్యర్థ జీవితాన్ని గడపడం అని కొంతమంది అనుకుంటారు. వైరాగ్యం అని అంటే ఏదో ఊరికినే ఒక జంతువులాగా, ఒక రాయిలాగా, ఒక బండరాయిలాగా బ్రతకటం, ఏమీ లేకుండా, ఏ సుఖాలు లేకుండా, ఏ భోగాలు లేకుండా, ఏ హాయి లేకుండా, ఆనందం లేకుండా ఉండటం అని అనుకుంటారు. అది చాలా తప్పు. వైరాగ్యం అంటే మృతతుల్యమైనటువంటి జీవితం కానే కాదు. మరేంటి? పరమ ప్రశాంతంగా, ఏ రకమైనటువంటి అలజడులు లేకుండా, జీవితం నుంచి పారిపోవాల్సినటువంటి అవసరం లేకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అది నిజమైనటువంటి వైరాగ్యం. ఈ లోకంలో వైరాగ్యం ఉన్నటువంటి వాడి కన్నా సుఖాన్ని పొందేటువంటి వాడు ఎవడున్నాడు అని శంకరాచార్య వారు ప్రశ్నిస్తారు. కాబట్టి వైరాగ్యం అనేది కానీ నిజమైనటువంటి వైరాగ్యం ఉంటే వాడికన్నా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాడు ఇంకెవ్వడు లేడు. వివేకం అనేటువంటి పుష్పం వికసిస్తే వైరాగ్యం అనేటువంటి ఫలం లభిస్తుంది మనకి. అందుకని వివేకంతో వైరాగ్యం అనేటువంటిది లింక్. అలా కాకుండా మరొక రకంగా కలిగేటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అది నిలకడైనటువంటిది కాదు. సరే, వివేకం వైరాగ్యం రెండు కలిగినాయి. ఇప్పుడు మూడోది చెప్తున్నారు, శమాధి గుణశాలిన అని. ఇక్కడ శమాధి షట్క సంపత్తి అని అంటారు. అంటే ఎవరిలో అయితే వివేకం ఉందో వాళ్ళకి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఎవరికైతే ఉందో, వైరాగ్యం అంటే ఏంటి? ప్రాపంచిక విషయాల యొక్క వ్యామోహం లేకుండా ఉంటాం. ఈ వస్తువు లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి భావన లేకుండా, ఏది ఉంటుందో అది ఉండని, ఏది పోతుందో అది పోతుంది. ఏదైతే మనకి భగవంతుడు నీది అని ఇస్తాడో అదే నాది, ఏదైతే ఇవ్వడో అది నాది కాదు, అది ఎవరిదో. నాది కాని దాన్ని నేను ఆశించకూడదు, నాదైన దాన్ని నేను స్వీకరిస్తాను అనేటువంటి భావన ఎవరికైతే ఉందో అది వైరాగ్యం. అంతేగాని వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడికో అడవులకో దేనికో పోవటం అవి కాదు వైరాగ్యం అంటే. అది తెలియనటువంటి వాళ్ళు అనుకుంటారు. అందుకనే ఈ రకమైనటువంటి వైరాగ్యం ఎప్పుడైతే కలిగిందో, ఏ వస్తువు కోసం నువ్వు పరుగులు తీయటం లేదు కాబట్టి
ఆ వస్తువు రాలేదని నీకు ఆందోళన ఉండదు. నువ్వేం చేస్తున్నావు? లభించిన దాంతో తృప్తి చెందాలనుకుంటున్నావు, అంతేగాని దేనికోసం నువ్వు పరిగెత్తగల. పరిగెత్తినప్పుడు ఏమవుతుందంటే అది రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు దాన్ని పొందొచ్చు, పొందకపోవచ్చు. పొందితే ఆనందం, పొందకపోతే దుఃఖం. కానీ ఏదొస్తే అది స్వీకరిస్తాను అని అనుకున్నావా? వచ్చిందాన్ని స్వీకరిస్తావు, రాందని మేలుకున్నావు. అంతేగాని అది నాకు కావాలి అనేటువంటి ఆలోచన ఉండదు. అప్పుడేమవుతుందంటే మనసు ప్రశాంతం. దాన్నే శమం అన్నారు, మనోనిగ్రహం. మనస్సుని మన యొక్క స్వాధీనంలో ఉంది. మనసు మన స్వాధీనంలో ఉందనుకోండి, ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంది. ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. కంటితో చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, నాలుగుతో రుచి చూస్తాం, చెవితో వింటాం, చర్మంతో స్పర్శిస్తాం. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, వాటి కోసం ఇక పరుగులు తీసే పని లేదు. వాటి కోసం ఈ ఇంద్రియాలు వాటి వెంట పడిపోయేది లేదు. అందుకనే ఇంద్రియ నిగ్రహం, దమం. ఈ శమం, దమం ఏవైతే ఉన్నాయో, ఎదురుగా వస్తువు ఉన్నప్పటికీ కూడా దానికోసం పరుగులు తీయాలనేటువంటి భావన ఉండదు. దీన్ని ఉపరమం లేదా ఉపరతి అని అంటారు. ఇక మనకి ఈ జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, లేదా మన సాధనలో వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ కూడా ఏ కష్టం వచ్చినా సరే ఓర్చుకోవటం, ఓర్పు, దాన్ని తితిక్ష అన్నారు. ఇక మరి శాస్త్రాన్ని తెలుసుకునేటప్పుడు గురువు మీద, శాస్త్రం మీద విశ్వాసం ఉండటం. గురువు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు. ఆ గురువు పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటాన్ని శ్రద్ధ అన్నారు. ఇక 5వది ఏకాగ్రమై ఆ పరమాత్మ మీదనే మన యొక్క మనస్సు నిలబడిపోతే దాన్ని సమాధానం అన్నారు. ఈ ప్రకారంగా శమం, దమం, ఉపరమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి 6 లక్షణాలు కూడా శమాది షట్క సంపత్తి అని అన్నారు. షట్క అంటే, షట్ అంటే 6, శమ, ఆది, శమము మొదలైనటువంటి 6 సంపదలు కలిపి ఒకే దాంట్లో వస్తాయి. 4వది ముముక్షుత్వం. ముముక్షుత్వం అని అంటే మోక్షం కావాలనేటువంటి కోరిక. ఇది చివరిలో చెప్పినా సరే ఇది నిజంగా మొట్టమొదటి ఉండాల్సినటువంటి లక్షణం. ముముక్షుత్వం అని అంటే సర్వ కర్మబంధనాల నుంచి విముక్తి. ఏ కర్మబంధనాలు అయితే మనల్ని తీసుకొచ్చి ఈ లోకంలో పడేసినాయో, మనకి జన్మను తెచ్చిపెట్టినాయో, ఆ బంధనాలన్నీ తెగిపోతే ఇక మనం మళ్ళీ ఈ లోకంలోకి వచ్చే పని లేదు. మరి ఎక్కడుంటామండి? పరమాత్మగా ఉంటాం. పరమాత్మలో ఉంటాం, పరమాత్మగా ఉంటాం. కాబట్టి మనకి పరమాత్మగా ఉందామా, జీవాత్మగా ఉండి రోజు ఏడుస్తా మొత్తుకుంటా ఇలా ఉందామా? కాబట్టి పరమాత్మగా శాశ్వతమైనటువంటి ఆనందంలో మనం ఉండాలి. ఆ మోక్షం కావాలి. అటువంటి మోక్షం నాకు కావాలనేటువంటి కోరిక మనకు ఉండాలి. ఆ కోరిక ఉన్నప్పుడే ఈ వివేకం, ఈ వైరాగ్యం, ఈ సమాధి శక్తి సంపత్తి ఇవన్నీ కూడా కావాలని ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఏ ప్రయత్నం చేయం, హాయిగా మెదలుకొని కూర్చుంటాం. ఈ ప్రకారంగా ఈ అర్హతలన్నింటినీ కూడా ఈ సాధన చతుష్టయ సంపద అనేటువంటి అర్హతల్ని సాధించాలి. ఈ సాధన చతుష్టయ సంపదని వివరంగా మనకి శంకరాచార్యుల వారు తెలియజేయబోతున్నారు. తర్వాత 18వ శ్లోకం నుంచి 18వ శ్లోకం చూడండి. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః యేషు సత్యేవ సన్నిష్టా యదభావేన సిద్ధ్యతి. మనీషిభిః అంటే మనీషులైనటువంటి వారు. మనిషికి తేడా ఏంటి? మనిషి అంటే మామూలు మనిషి, మనిషి అంటే మనుషుల్లో మహాత్ముడైనటువంటి వాడు. కాబట్టి మహాత్ములైనటువంటి వారు, మహర్షులైనటువంటి వారు యేషు సత్సేవ సన్నిష్టాః సత్య పదార్థాన్ని అన్వేషించడానికి, పరమాత్మని అన్వేషించడానికి 4 రకాలైనటువంటి అన్యత్ర సాధనల్ని, అర్హతల్ని, 4 రకాలైనటువంటి సాధనల్ని కథితాని చెప్పారు. కాబట్టి పరమాత్మని అందుకోవాలని అనుకున్నటువంటి వాళ్ళకి, ఆ పరమాత్మను అందుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని గ్రహించాలనుకున్నటువంటి వాళ్ళకి మహాత్ములైనటువంటి వారు, మహర్షులైనటువంటి వారు 4 రకాలైనటువంటి సాధనల్ని చెప్పడం జరిగింది. యత్ అభావే ఈ 4 సాధనలు కనుక లేకపోయినట్టయితే యావత్ నా సిద్ధ్యతి అంటే బ్రహ్మానుభూతి అనేటువంటిది కలగదు, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది కలగదు.
కాబట్టి ఈ 4 సాధనలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళే బ్రహ్మానుభూతిని పొందగలుగుతారు, బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. ఆ జ్ఞానం అనుభవానికి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక రంగంలో ప్రగతిని కనుక సాధించాలి అని అంటే, ఉన్నత శిఖరాలను కనుక మనం అందుకోవాలంటే, ఈ సాధన మనం చేసేటువంటి సాధన సిద్ధించాలి అని అంటే ఈ సాధన చతుష్టయ సంపద ఉండాలి. అవే 4 లక్షణాలు. వాటినే ఇంతకుముందు సింపుల్గా చెప్పుకున్నాం, వాటినే తర్వాత వివరంగా చెప్పబోతున్నారు. ఆ వాటినే నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అని 4 చెప్తారు. కాబట్టి ఈ 4 ఉండాలి. ఈ 4 ఉంటే మనకి ప్రగతి, విజయం. ఈ 4 లేకపోతే అపజయం, సిద్ధి లేదు, మోక్ష సిద్ధి లేదు. కనుక ఈ మార్గంలో కృషి చేస్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళటం లేదు అని తెలుసుకున్నప్పుడు, నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి అనేకమైనటువంటి గ్రంథాలు చదువుతున్నానండి, అనేక మంది ఉపన్యాసాలు వింటున్నానండి, ఈ శాస్త్రాలన్నింటినీ కూడా ప్రతిరోజు వింటున్నానండి, కానీ నాలో ఏ ప్రగతి లేదు, నేను ముందుకు పోలేకపోతున్నాను అని కనుక అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? మనం ఒక క్షణం అట్లా ఆగి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏం పరిశీలన చేసుకోవాలి? అసలు మనలో ఉండవలసినటువంటి అర్హతలు ఉన్నాయా లేవా అని పరిశీలన చేసుకోవాలి. ఆ అర్హతలు ఏమిటి? అవే ఇప్పుడు చెప్పినటువంటి 4 కూడా. ఈ 4 లక్షణాలు మనలో ఏ మేరకు ఉన్నాయో, ముందుగా అసలు మోక్షం కావాలనేటువంటి కోరికైనా తీవ్రంగా ఉందా లేదా, అది ప్రధానం. ఆ తర్వాత మిగిలినటువంటి వివేకం, వైరాగ్యం అవన్నీ. కాబట్టి కనీసం మనలో ఏ లక్షణాలు, దీంట్లో ఏ లక్షణాలైనా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకొని, ఏ లక్షణాలు అయితే లేవో వాటిని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కొత్త కారులో ప్రయాణం చేస్తున్నాం, మనమే డ్రైవింగ్ చేస్తున్నా పోతున్నాం, ఆ కారు ఎక్కడో ఆగింది. ఆగినప్పుడు మనం ఏం చేయాలంటే, ముందుకు పోవడానికి వీల్లేదు, నువ్వు ఆగాల్సింది. ఆగిన తర్వాత కాస్త ఆ కారులో ఏ పార్ట్ బాగా పనిచేయలేదో, ఏ పార్ట్ వల్ల ఇది ఆగిందో వాటిని చూసి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన పరీక్షించి మందులు రాసిచ్చాడు, మందులు వాడాం, కానీ మనకేం ప్రయోజనం కలగల. మరి ప్రయోజనం కలిగినప్పుడు మనం ఏం చేయాలి? లోపం ఎక్కడుందో మనం చూడాలి. డాక్టర్ గారు ఏం చెప్పారు? రోజుకు 1 ట్యాబ్లెట్ చొప్పున 7 రోజులు 7 వేసుకోమన్నారు. మనం షాపుకి పోయి 7 తెచ్చాం. 7 రోజులు ఎవడు వేసుకుంటాడులేండి, ఒకసారి వేసుకుందామని 7 వేసుకున్నాం. ఇట్లాంటి పని ఏమైనా చేసావా? ఎందుకనంటే డాక్టర్ గారికి తెలియదు 7 ఒకసారి వేసుకోమని చెప్పే సంగతి ఆయనకి తెలుసు. అందుకనే ఒక్కోటి వేసుకోమన్నారు. 7 కనుక వేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాలి. సరే, పని చేయాలి. లేదు, ఈ మందు వాడుతూ ఏ పథ్యాన్ని వాడమన్నారో ఆ పథ్యం ఏమైనా చేస్తున్నావా, చేయటం లేదా? అలాగనే మందు వేసుకునేటప్పుడు, వేసుకున్న తర్వాత నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో డాక్టర్ చెప్పినట్టు చేసావా లేదా? ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని మనం డాక్టర్ చెప్పినట్టే ఖచ్చితంగా కనుక చేస్తే, అది కనుక మనకు పని చేయకపోతే మందు, అప్పుడు మందులో దోషం. కానీ మనలో దోషం పెట్టుకొని ఆ మందు పని చేయలేదు, లేదా డాక్టర్ మంచివాడు కాదని అంటే ఉపయోగం ఏముంది? అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రగతిని సాధించలేదు అని అంటే, ప్రగతిని మనం ఎందుకు సాధించలేదు అని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనలో ఏ దోషం ఉందో చూసుకోవాలి, మనలో ఏ లక్షణం లేదో చూసుకోవాలి. ఆ లేనటువంటి లక్షణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే చదువుకునేటువంటి విద్యార్థి కొన్ని నియమాలను పాటిస్తేనే పరీక్షల్లో పాస్ అవుతాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, శ్రద్ధతో ఏకాగ్రతతో పాఠాలు వినాలి, విన్నటువంటి వాటిని బాగా చదువుకోవాలి, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి, పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. ఇలా కనుక అన్ని జాగ్రత్తలు తీసుకుంటే నువ్వు చక్కగా మంచి మార్కులతో పాస్ అవుతావు. మరి పాస్ కాలేదు అని అంటే ఎక్కడ దోషం? మాస్టర్లో దోషం లేదు, నువ్వు చదువుకునే పుస్తకంలో దోషం లేదు, కానీ నీలో ఉంది దోషం.
ఏమిటా దోషం అంటే, వెళితే వెళ్తావు స్కూల్కి, లేకపోతే సినిమాలకు వెళ్తావు, నాటకాలకు వెళ్తావు. లేదా ఏదో ఆయన చెప్పుకున్నాడు నాకెందుకు అనుకున్నావు, వింటలేదు. సరే పని వినకపోతే మనం తర్వాత చదువుతున్నావా? ఏమిటండి ఇప్పుడు చదివేది, ఎవరు చదువుతాడండి సంవత్సరం పొడుగుతా, నాకు అక్కర్లేదు. కాబట్టి ఈ ప్రకారంగా మళ్ళీ ఏదో దోషం ఉంటేనే మనం పాస్ కాలేదని తెలుసుకోవాలి. ఇలా లౌకికమైనటువంటి విషయాల్లో ఎలాగైతే విజయానికి జాగ్రత్తలు తీసుకోవాలో అదే ప్రకారంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శాస్త్రాన్ని వినాలి, దాని యొక్క భావాన్ని సరిగ్గా గ్రహించాలి. అలా గ్రహించాలి అని అంటే ఈ శాస్త్ర సారాన్ని జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి అని అంటే తప్పనిసరిగా మనలో ఉండవలసినటువంటి అర్హతలే ఈ సాధన చతుష్టయ సంపద. మనకి ప్రగతి కనిపించకపోయినా, అశాంతి కలిగిన, నిరాశ నిస్పృహలు కలిగిన, ఎక్కడో మనలో లోపం ఉన్నట్టుగా మనం గుర్తించి ఆ లోపం ఏమిటో మన అంతరంగాన్ని పరిశోధన చేయాలి. కారు కట్టయితే బోనెట్ తెరిచి అక్కడ ఏ వైర్లు బాగున్నాయా లేవా, ఏ పార్ట్లు బాగున్నాయా లేవా అని చూస్తున్నామో అలాగే మన అంతరంగం అనేటువంటి ఈ బోనెట్ని కూడా తెరిచి మనలో ఉన్నటువంటి దోషాలు ఏమిటో తెలుసుకొని ఆ దోషాలను సరి చేసుకొని ముందుకు పోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రకారంగా మనం ప్రయాణం చేస్తేనే మన ప్రయాణం ఆధ్యాత్మిక రంగంలో సాఫీగా సాగుతుంది. ఇప్పుడు ఈ 4 సాధనలు ఏమిటో వివరంగా తెలియజేయబోతున్నారు. ఇప్పుడు మనం వివరంగానే ఆ సాధనల పేర్లు చెప్పుకున్నాం, ఎందుకంటే ఇంతకుముందే విన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు వాటి వివరం అంతా కూడా మనకి శంకరాచార్యులు వారు చెప్తున్నారు. 19వ శ్లోకం చూడండి, 19వ శ్లోకం నుంచి ప్రారంభం. ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహాముత్ర ఫలభోగః విరాగస్తదనంతరం శమాది షట్క సంపత్తి ముముక్షుత్వమితి స్ఫుటం. ఆదౌ అంటే ముందుగా నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే. ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది కలిగి ఉండాలి. ఆ నిత్యానిత్య వస్తు వివేకం మనలో మనం డెవలప్ చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. ఇక రెండవది ఇహాముత్ర ఫలభోగ. ఇహ అంటే ఇహలోకంలో, అముత్ర అంటే ఆ పరలోకంలో. ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ ఫలభోగ సుఖాలు భోగాలు అనుభవించాలి అని విరాగ వైరాగ్యం అంట. అలా అనుభవించాలనేటువంటి కోరిక ఉండదు. మనకు ఉండేది అదే. ఈ లోకంలో ఎవరికైనా సరే ఏమయ్యా ఎందుకు దాన ధర్మాలు చేస్తున్నావు, ఏదోలేండి మనకున్నది దాన ధర్మం చేస్తున్నాం, ఇలా చేస్తేనే కదండి మనం మళ్ళీ కాస్త వచ్చే జన్మలో కూడా బాగా భాగ్యవంతుడిగా పుట్టేది, లేదా మనం వాళ్ళకి ఇస్తే కదా మనకు కూడా మళ్ళీ కలిసి వచ్చేది, భగవంతుడు మనకి ఇచ్చేది అని అంటే మనం ఇక్కడ ఏదైనా మంచి పని కదా చేస్తున్నాం అని అంటే దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి, ఇక్కడ కానీ అక్కడ కానీ. ఇహ అముత్ర, ఇక్కడ కానీ అక్కడ కానీ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరాచార్యుల వారు, ఎవరైతే మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటున్నాడో అటువంటి వాడు ఈ ఇహ అముత్ర ఫలభోగ విరాగ, ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ భోగాలు అనుభవించాలనేటువంటి కోరికని పూర్తిగా విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టడం తదనంతరం అది. ఇంకా ఆ తర్వాత ఏముండాలంటే సమాధి షట్క సంపత్తి. సమాధి షట్క సంపత్తి, శమం మొదలైనటువంటి 6 సంపదలు, శమం, దమం, ఉపరమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి 6 ఉండాలి. ఆ తర్వాత ముముక్షుత్వం ఇతి స్ఫుటం. చాలా ముఖ్యంగా ముందుగా ఉండవలసింది ముముక్షుత్వం, ఈ మోక్షాపేక్ష ఉండాలి అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నాం. అయితే వివేకం, ఇది అందరిలో సహజంగానే ఈ వివేకం ఉంటుంది. బుద్ధి ఉన్నటువంటి వాడికి వివేకం ఉంటుంది, బుద్ధి లేనటువంటి జంతువులకి మాత్రం వివేకం ఉండదు. అయితే ఏమండి వివేకం అంటున్నారు అదేనా, ఈ లోకంలో ప్రతివాడికి ఉన్న వివేకం అదేనా? కాదు. లౌకికమైనటువంటి విషయాల్లో, వస్తువుల్లో ప్రతివాడికి కూడా వివేకం ఉంటుంది. అయితే ఈ వివేకాన్ని మనం బాగా ఉపయోగిస్తాం. ఒక టూత్పేస్ట్ కొనుక్కోవడానికి పోయామనుకోండి, ఏ కంపెనీది అయితే బాగుంటుంది, ఏది మనకి బాగా ఉపయోగపడుతుంది, ఏది ధర ఎక్కువ, ఏది ధర తక్కువ, లేదా 150 గ్రాములు తీసుకున్నాము 100 గ్రాములదే లేకపోతే 50
గ్రాములదా 30 గ్రాములదా ఏది తీసుకుంటే మనకి బాగా కలిసి వస్తుంది? ఈ తెలివితేటలన్నీ మనకు. ఓ పేస్ట్ కొనటానికి, ఓ బ్రష్ కొనటానికి, ఓ సోప్ కొనటానికి, ఏది కొనటానికైనా సరే ఈ తెలివితేటలన్నీ మనం చూపిస్తాం. బాగానే ఉంటుంది, రైట్. మనకి తెలియకపోతే ఎవరైనా అడుగుతాం, ఇక్కడే అడిగి తెలుసుకుంటాం. అబ్బాయి నువ్వే పేస్ట్ వాడుతున్నావు, నువ్వే పేస్ట్ వాడుతున్నావు, నలుగురిని అడిగి తెలుసుకొని దాని యొక్క లక్షణాలు తెలుసుకొని వెళ్తాం. కానీ ఆధ్యాత్మిక విషయాలు వచ్చినప్పటికల్లా ఈ వివేకాన్ని మనం ఉపయోగించాం. ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని మనం ఉపయోగించాం. ఎందుకని? ఇక్కడ మాత్రం ఏమిటంటే అక్కడ లౌకికమైనటువంటి జీవితం అంతా ప్రధానం అని అనుకుంటున్నాం, ఈ మోక్ష మార్గం అని మాత్రం అంత ప్రధానం అని అనుకోవట్లేదు. అందుకని దీనికాడ మాత్రం మనకు అంత. కాబట్టి ఈ మోక్షమే నాకు ప్రధానం అని అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సాధకుడు కూడా, ప్రతి శిష్యుడు కూడా ఎలా ఉండాలి అని అంటే ఇదిగో ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా ఆ నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అనర్గళమైనటువంటి ఉపన్యాసం ఒక ఆయన ఇస్తున్నాడు మనకి టీవీలో, చెవులు విక్కించుకొని వింటాం, లక్షల మంది కూర్చొని వింటారు, బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒక క్వశ్చన్ మాత్రం వేసుకోరు, ఈ మొత్తం ఉపన్యాసం విన్నందువల్ల నాకేమిటి ప్రయోజనం? చాలా విషయాలు తెలిసినాయండి. ఏ విషయాలు తెలిసినాయి? భోజనం ఎట్ట చేయాలో తెలిసింది, భోజనం చేసినప్పుడు భగవంతుడు తలుచుకోవాలని తెలిసింది, లేకపోతే ఎంత మంచి పద్ధతిలో నడుచుకోవాలో తెలిసింది, సదాచారం అని చెప్పుకున్నాం. ఇతరులకి ఏమైనా మేలు చేస్తే మనకి ఎంత లాభం కలుగుద్దో, ఎంత ప్రయోజనం కలుగుద్దో తెలిసింది. మనం పూజా పురస్కారాలు పుణ్యకర్మలు కనుక చేస్తే మనకి ఎంత ప్రయోజనం తెలిసింది, పారాయణ చేస్తే ఎంత ప్రయోజనం తెలిసింది, దేవతారాధన చేస్తే ఎంత మంచిదో తెలిసింది. ఇవన్నీ తెలిసింది. సామాన్యుడు ఏమనుకుంటాడంటే ఇవన్నీ తెలిసినాయి కదా కాబట్టి ఇది నాకు బాగా ఉపయోగపడింది అనుకుంటాడు. కానీ మనం ఎట్లా ఆలోచించాలి అని అంటే ఈ తెలిసినటువంటి విషయాలతోటి మోక్షాన్ని అందుకోవడానికి నాకు ఏమైనా ఒక్క అడుగు ముందుకు పోవడానికి వీలుందా? ఈ ప్రశ్న కనుక వేసుకున్నట్టయితే మనకి ఉపయోగం. అప్పుడు మనం ఆ టీవీలో వస్తే చూశారు, పొద్దున్నే 7-7:30 సమయంలో వస్తుంటాయి. వాడు ఓ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఉంటాడు, ఆ పేరు చెప్పగానే దాంట్లో చెబుతాడు 3 నెలల్లో నీకు కలిసి వస్తుంది, 2 నెలల్లో పెళ్ళి అవుద్ది, నెల 15 రోజులకల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి మీ ఆయన తిరిగి వస్తాడు అని ఇవన్నీ చెబుతాడు. ఇవి ఇక ఇంకొక ఆయన వస్తాడు, అది కానీ అరగంట కానీ ఇంకొక ఆయన వస్తాడు, నీ పేరులో ఈ అక్షరం మార్చుకుంటే నీకు బాగా కలిసి వచ్చింది, కావాలంటే నేను ఒక అడ్రస్ ఇస్తాను, వాడికి కలిసి వచ్చింది కావాలంటే కనుక్కోండి. కలిసిన వాళ్ళ అడ్రస్ ఈడుగా కలిసి వచ్చిన వాళ్ళ అడ్రస్ ఇస్తాడు. ఈయన 100 మంది చెబితే ఎవడికోడికి కలిసి వచ్చింది, వాడికి కలిసి వచ్చే టైం వచ్చి, అందుకని నా పేరు నేను చెప్పాను, అది మార్చుకున్నాడు, వాడికి కలిసి వచ్చిందని వాడి అడ్రస్ ఇస్తాడు. కాబట్టి అప్పుడు పర్వాలేదు, వాడు ఎక్కడ తిరుగుతాడో ఆ టైమింగ్స్ ఆ ఊళ్ళ పేరుని ఇస్తాడు. సరే మనకి కర్మగారికి కాలితే పోతాం, అది వేరే విషయం. ఇంకొక ఆయన వస్తాడు, అది కాగానే అరగంట కాగానే ఇంకొక ఆయన వస్తాడు, ఆయన వాస్తు శాస్త్రాన్ని గురించి చెబుతాడు. ఇప్పుడు మీరు హాయిగా ఇంట్లో ఉంటున్నారు కదా, దాన్ని పడగొట్టుకోండి, లేకపోతే ఈ గది పడగొట్టండి, ఆ గది పెట్టండి, అదిగో అటు పక్క కప్పు తీసేయండి, ఇటు పక్క కప్పు పెట్టండి, అటు పక్క ఎత్తు తగ్గించండి, ఇటు పక్క ఎత్తు, మొత్తం ఇల్లంతా ముదర్శనం చేసుకోండి అని ఆయన చెబుతాడు. దాంతో మనకి ఇంకా లేని అనుమానాలను పుట్టి ఆ తర్వాత ఇంకొక ఆయన దగ్గరికి పోతే మళ్ళీ ఇది కాదని ఆయన చెబుతాడు. ఇట్లా మనకి కావాల్సినంత కాలక్షేపం బ్రహ్మాండంగా జరుగుద్ది. దీనివల్ల నాకేమిటి అంటే మోక్షాన్ని కావాలనుకున్నటువంటి వాడికి, జన్మ సార్థక్యాన్ని కావాలనుకున్నటువంటి వాడికి, ఈ జన్మను నేను సార్థకం చేసుకోవాలి, కోటాను కోట్ల జన్మలు ఎత్తడానికి నేను సిద్ధంగా లేను, ఈ కోటాను కోట్ల జన్మల్లో ఈ దుఃఖాలు, బాధలు, భయాలు, అలసటలు, ఆందోళనలు, అశాంతి పడతానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, శాశ్వతమైనటువంటి శాంతి కావాలి. కాబట్టి దీనికి ఏమైనా ఉపయోగపడుతుందా ఈ చెప్పినటువంటి విషయాలు ఏమైనా అని ఒక్కసారి కనుక నువ్వు ఆలోచించినట్లయితే అప్పుడు నీకు ఉపయోగం. నిత్యానిత్య వస్తు వివేకం, ఇదే నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమైనటువంటి దానికి నీకు ఏమైనా ఉపయోగపడుద్దా? నిత్యమైనటువంటి సుఖానికి, నిత్యమైనటువంటి ఆనందానికి ఉపయోగపడుద్దా? అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటికి ఉపయోగపడుతుందా? కాబట్టి ఇవి కనుక ప్రతి సందర్భంలో కూడా మనం కనుక అలా విచారణ చేసినట్లయితే
అది మనలో నిత్యానిత్య వస్తు వివేకం ఉన్నట్టు. వివేకం లేదనుకోండి, వివేకం నశించిందనుకోండి, ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. కొంచెం ఆగండి, మనసును స్థిరపరచుకోండి. ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ కూడా ఎంత శాశ్వతమైనటువంటివో, ఎంతవరకు ఆనందాన్ని ఇస్తాయో, ఆనందాన్ని ఇవ్వటమే కాదు, రెండో వైపు కూడా చూడండి, దాంట్లో ఉన్నటువంటి దోషాలు చూడండి. ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మనకు దుఃఖాన్ని వదిలిపోతాయి. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఆ దోషాలను కూడా చూసినప్పుడు మనకి వాటి మీద విరక్తి కలుగుతుంది, మనకి వాటి మీద అది అనిత్యమైనటువంటివి అని తెలుస్తుంది. ఇలా నిత్యానిత్య వస్తువు ఏమంటే నిత్యమైన వస్తువు ఏది, అనిత్యమైనటువంటి వస్తువు ఏది అనేటువంటి విషయంలో మనకు ఒక దృఢమైనటువంటి అభిప్రాయం ఉండాలి. జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనని కూడా మనం ఇలా పరిశీలన చేసి చూడాలి, ఇలా విశ్లేషణ చేసి చూడాలి. అప్పుడే మనకి ఈ వివేకం అనేటువంటిది మనలో వృద్ధి అవుద్ది. ఎప్పుడో ఒకసారి అనుకుంటే వృద్ధి కాదు. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సంఘటన కూడా ఇది నిత్యమా అనిత్యమా, ఇది నిత్యమా అనిత్యమా అనేటువంటి ఆలోచన చేయాలి. అలా చేసినప్పుడే మనలో ఈ నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది పెరుగుతుంది. మరి వివేకం పెరిగితే మనకి ఏమిటంటే ప్రయోజనం? వివేకం పెరిగితే వైరాగ్యం వస్తుంది. అమ్మో వైరాగ్యం వస్తుందండి అని భయపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకనంటే అక్కడ వీటిపీఎస్లో నేను భగవద్గీత చెప్పేటప్పుడు చాలామంది పక్క వాళ్ళని, పక్కింటి వాళ్ళ, ఎదురింటి వాళ్ళని రమ్మంటుంటారు. అది సహజం. అలా రమ్మంటా ఉంటే రాండి మీరు కూడా చాలా బాగా చెప్తున్నారు, అమ్మో వైరాగ్యం వచ్చుద్దంటగా, నేను రా వైరాగ్యం వచ్చుద్దని రారంట వాళ్ళు. మరి ఇక్కడేమో ఈ తెలియని ఆయన పాపం ఈ శంకరాచార్య వారు, ఆయన వైరాగ్యం కావాలి తెచ్చుకోండి, తొందరగా రాలేదు మీకు, ఏ శాస్త్రాలు చదివినా ఎన్ని విన్నా ఏమి రాదు, దాన్ని కాస్త కష్టపడి ఆ వైరాగ్యం తెచ్చుకోవాలని ఆయన చెబుతున్నాడు. వాళ్ళకేమో వైరాగ్యం వచ్చిందని భయం. ఒక ఆమె నాతో చెప్పింది పాపం, ఏమనండి వాళ్ళ ఆయన వైరాగ్యం వచ్చి వెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళ ఆయన మీద తగాదాడి మొత్తం మీద 4 రోజుల నుంచి ఆపిందండి రాకుండా. ఓహో అట్లాగనా, సరే అటైతే ఇది ఈ భగవద్గీత కనుక ఇంకా వైరాగ్యం వచ్చేస్తా అని అడిగారు. వస్తంట అంటున్నారు. మరి మీకు ఎవరికైనా వచ్చిందా? ఇప్పుడు వినేవాళ్ళకి ఇక్కడ కూర్చొని 90 మంది 100 మంది ఉన్నారు, ఇది 100 మందిలో ఎవరికైనా ఒక్కడికైనా వైరాగ్యం వచ్చిందా? మీకే కాదు, ఈ భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణుడికి ఏమో 8 మంది పెళ్ళాలు ఉన్నారు, నిన్న అర్జునుడికి ఏమో 4 పెళ్ళాలు ఉన్నారు, అందుకని వాళ్ళకే వైరాగ్యం లేదు, ఈయన ఎందుకు వదిలిపెట్టిపోతాడు ఆ పెళ్ళాన్ని? కాకపోతే ఏదో ఇంట్లో ఏదైనా తగాదా వస్తే, గోల వస్తే అప్పుడు వదిలిపెట్టిపోయి ఇంకోళ్ళు ఏమన్నా తెచ్చుకుంటాడేమో, కానీ మామూలుగా మాత్రం వదిలిపెట్టిపోడు, మీకు ఆ భయం అక్కర్లేదు. పైగా వైరాగ్యం అనేది కనుక వస్తే అది గొప్ప అదృష్టంగా భావించండి. వైరాగ్యం వస్తుందని భయపడతాం కాదు, వైరాగ్యం వస్తే అది అదృష్టం. వైరాగ్యవంతుడైనటువంటి వాడికన్నా సుఖమైనటువంటి వాడు ఈ లోకంలో ఇంకోటి ఎవడ ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ వైరాగ్యం అనేటువంటి మాట అర్థం చెడిపోతా ఉంది కొంతమంది దగ్గరికి పోయేటప్పటికి. అందుకు చెప్పాము ఈ ఉదాహరణ. కొందరు చెప్పేటువంటి అర్థాల కారణంగా ఏమవుతుందంటే చాలామంది వైరాగ్యం అనేటువంటి పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అందుకని తమకు తామే ద్రోహం చేసుకుంటా ఉన్నారు. వైరాగ్యం అంటే మనం అభిమానించేటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, అన్నింటినీ, అందరినీ కూడా వదిలిపెట్టి ఎక్కడికో, ఏ అరణ్యాలకో, ఏ కొండ గుహలకో వెళ్ళిపోవటం మాత్రం కాదు. అన్నింటినీ వదిలిపెట్టి దీనమైనటువంటి దయనీయమైనటువంటి జీవితాన్ని గడపడం కూడా కాదు. తిండి తినకుండా, బట్ట కట్టకుండా, ఇల్లు వాకిలు లేకుండా ఉంటే వైరాగ్యం అండి అని ఎవడన్నా కానీ తెలివి తక్కువ వాడిగానే చెప్తే అదే నిజమని అనుకొని ఇట్లాంటి వైరాగ్యం మాకు వద్దులేని అనుకుంటాడు. జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలను ఎదుర్కోలేక పిరికి పందల్లాగా పారిపోతూ ఉండటమే వైరాగ్యం అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దురభిప్రాయాలు. వైరాగ్యం అంటే నిజమైనటువంటి అర్థం తెలియనటువంటి వాళ్ళు భావించేటువంటి భావం. అన్నింటినీ వదలాల్సి వచ్చింది అనేటువంటి విచారంతో వాటినే తలుచుకుంటూ జీవితాన్ని భారంగా వేదనతో గడపటం, కోరిక ఉండి కూడా అణుచుకొని లోపలే కుమిలిపోవటం, తనకు కలిగినటువంటి దయనీయమైనటువంటి స్థితికి చింతిస్తూ బాధపడుతూ సమాజాన్ని ద్వేషిస్తూ బ్రతకటం, ఇది వైరాగ్యం కానే కాదు. ఇలాంటి భావాలు, ఉద్దేశాలు మానవుడికి ఎంతో హానిని కలిగిస్తాయి. వైరాగ్యం అంటే ఏమిటంటే విషయాలను వదలటం కాదు, విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తిని వదలటం, విషయాల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదలటం. ఇది కనుక నాకు లేకపోతే నేను ఎట్లా బ్రతికేది అనేటువంటి భావన లేకుండా ఉంటాం. ఈ లోకంలో ఏమి లేకపోయినా, ఏమన్నా సరే అందరూ బ్రతుకుతానే ఉన్నారు. అడుక్కు తినేవాడు కూడా హాయిగా బ్రతుకుతానే ఉన్నాడు, కోటీశ్వరుడు బ్రతుకుతానే ఉన్నాడు. అయితే ఏమండి వాడి బ్రతుకి వీడి బ్రతుకి తేడా లేదంటే తేడా ఉంది. కానీ వాడు అలా పుట్టాలని వీడు ఇలా పుట్టాలని ఎవరు అనుకున్నారు?
వాడు చేసుకున్నటువంటి కర్మ వాడిని అట్ట తీసుకొచ్చింది, వీడు చేసుకున్నటువంటి కర్మ వీడిని ఇక్కడ తీసుకొచ్చింది, మనం చేసుకున్నటువంటి కర్మ మనని ఇక్కడికి తీసుకొచ్చింది. కాబట్టి ఎవడు చేసినటువంటి కర్మ వాడు అనుభవించడానికి తగినటువంటి జీవితాన్ని తీసుకొని ఈ లోకంలోకి వస్తాడు. అంతే తప్ప ఏదో మన తెలివితేటలతో మనం ఈ జన్మను పొందల. మనం బాగా తెలివిగలవాళ్ళం కాబట్టి ఈ జన్మ వచ్చిందంటే నాకు కాదు. నీ తెలివితేటలు కాదు ఇక్కడ. ఆ అడుక్కునేటువంటి వాడు తెలివి తక్కువ వాడు కాదు, వాడు అత్తెలివి కలిగినటువంటి వాడు. ఆ అత్తెలివితోటి తెచ్చుకున్నాడు ఇంత దూరం. కాబట్టి ఏమిటంటే మనకి ఏం చేశామో దానికి సంబంధించినటువంటి జన్మ వస్తుంది. అంతే తప్ప ఇక్కడ వైరాగ్యం అని అంటే మనం ఏది అనుభవించకుండా పోవటం కాదు. నీకు లభించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అనుభవించు. భగవంతుడు నీకు ఇస్తున్నాడు, ఇది అనుభవించవయ్యా అని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ అనుభవించినప్పుడు ఎట్టుండాలంటే దాని మీద ఆసక్తి ఉండకూడదు, ఇది పోతుంది అనేటువంటి భయం ఉండకూడదు, ఇది నాకే ఉండాలి అని అనుకోకూడదు, ఇది ఇంకోటికి దొరకకూడదు అని అనుకోకూడదు. అంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలు 6 శత్రువులు కూడా మన లోపల లేకుండా లభించినటువంటి దానితో సంతృప్తి ఎందు, లభించినటువంటి దానికోసం నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు, పరుగులు చేయక్కర్లేదు అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అది నిజమైనటువంటి వైరాగ్యం. అలాంటి పరిస్థితి, ఆ నిత్యమైనటువంటి ఆ సుఖాన్ని పొందేటువంటి ఆ పరిస్థితే వైరాగ్యం. ఏ వస్తువైనా సరే మనకు కావాల్సిన సుఖాన్ని ఇవ్వకపోయినా, దుఃఖాన్ని, బాధని కలిగిస్తున్నా మనం ఏమనుకుంటున్నా, వస్తువు నాకు వద్దు అని అనుకుంటున్నాం. నేను వద్దు అనుకున్నటువంటి విషయాన్ని, వస్తువుని మరొకరు దానికోసం ఎగబడుతూ ఉంటారు. మరి మనం ఎందుకు ఎగబడతలేదు? దాని మీద రాగం లేదు. అతను ఎందుకు ఎగబడుతున్నాడు? దాని మీద రాగం. నాకు స్వీట్ అక్కర్లా, ఎందుకంటే ఆరోగ్యం చెడుద్ది. ఇంకోటి స్వీటే కావాలి. ఆరోగ్యం సంగతి నాకెందుకంటే నాకు ఆనందం కావాలి. కాబట్టి నీకు అక్కర్లేదు కాబట్టి, వాడికి కావాలి కాబట్టి ఇది కాదు. నీ మనసుకి అవసరం లేదా, కావాలి, దాని మీద ఆసక్తి లేదు. అదిగో అలా ఉండాలి. మనం శుద్ధ శాకాహారులు, ప్యూర్ వెజిటేరియన్స్. మనం వెళ్ళేటువంటి దారిలో సింహపంది మాంసం అమ్ముతున్నారు. దానికోసం జనం అందరూ ఎగబడ్డారు. అక్కడ తక్కువ ఉంది, జనమేమో ఎక్కువ ఉన్నారు. నాకు 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 అని ఎగబడతా ఉన్నారు. మరి వాళ్ళు అట్లా ఎగబడుతున్నారు కదా, దానికి అంత డిమాండ్ ఉంది కదా, మరి దారిని పోతా ఉన్నటువంటి వాడు నువ్వు కూడా ఏదైనా నాకు కూడా కాస్త దొరుకుద్దేమని పోతావు అక్కడికి. ఎందుకని? అదంటేనే అసహ్యం, అదంటేనే చీదర. దాని గురించినటువంటి ఆలోచన రావడానికి కూడా నీ మనసు అంగీకరిస్తుంది. వాటి పక్కన చూడాలన్నా కూడా నీకు మనసుకి బాగుంటుంది. ఇది వైరాగ్యం. ఎందుకంటే దాని మీద నీకు రాగం లేదు. రాగం లేకపోవడమే వైరాగ్యం. కాబట్టి అలా ఉండాలి. ఒకవేళ ఏదైనా అది కనుక దొరికితే నీకు సంతోషమా? అసలు అది పక్కే బాగోపోతే నీకు దొరికితే సంతోషం ఎట్లుంటుంది? ఒకవేళ అది కనుక నీ ఎదురుగా ఎవడన్నా కనుక ఇసినట్టు వేస్తే నీ ఎదురుగా వచ్చి పడింది అనుకో, చీచి అని తప్పుకొనిపోతాం. ఎందుకని? అసలు దాని మొహం కలిగి కూడా చూడాలి. కాబట్టి ఇలా మనకి సంతృప్తినిచ్చేది ఏదైతే ఉందో దానికోసం ఎగబడతా ఉన్నాం. మనకి సంతృప్తిని ఇవ్వనటువంటిది, మనకు అక్కర్లేనటువంటిది, మనకి సుఖాన్ని ఇవ్వనటువంటిది, లేదా దుఃఖాన్ని ఇచ్చేటువంటిది, బాధను కలిగించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనకు కావాలని అనుకో. ఎందుకనంటే అవి మనకి సంతృప్తిని ఇవ్వవు. ఈ విషయం కనుక తెలుసుకున్నామా, ఎంతకాలం ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ కూడా, ఎన్ని వస్తువుల్ని పోగు చేసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు వదిలిపెట్టిపోవాల్సిందే. ఇవి మనకి ఇక్కడ సుఖమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి కావు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు అని తెలిసినప్పుడు అప్పుడు మన యొక్క బుద్ధి మారిపోతుంది. వాటి వైపుకి మన బుద్ధి వెళ్ళదు. మన బుద్ధిలో అటువంటి వివేకం ఎప్పుడైతే కలిగిందో, ఆ వివేకం కలిగినప్పుడు వాటి పట్ల మనకి వైముఖ్యం కలుగుద్ది. వైముఖ్యం కలగటమే వైరాగ్యం. అదే నిజమైనటువంటి వైరాగ్యం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ వస్తువు అయితే మనకి సుఖాన్ని, శాంతిని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదో అది నాకు అక్కర్లా అనేటువంటి భావన నీకు ఎప్పుడైతే కలిగిందో అది నిజమైనటువంటి వైరాగ్యం. అంటే వివేకం కలిగితేనే వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది. వివేకం ద్వారా కలిగినటువంటి వైరాగ్యమే నిజమైనటువంటి వైరాగ్యం. అటువంటి వైరాగ్యం కలిగినందుకు బాధ, దుఃఖం ఉండవు, ఆనందం ఉంటుంది. ఆ వైరాగ్యం కలిగినందుకు గొప్ప ఆనందం కలుగుతుంది. యలోకంలో భోగాలు కానీ, పరలోకంలో భోగాలు కానీ ఎన్ని జన్మల్లో ఇంతకుముందు మనం అనుభవించామో తెలియదు. మనం అందరం కూడా అనేక సందర్భాల్లో స్వర్గలోకంలో దేవజన్మలు ఎత్తి స్వర్గలోకానికి పోయి భోగాలు అనుభవించాం. అనేక సందర్భాల్లో నరకానికి పోయి అక్కడ అనేకమైనటువంటి నరక యాతనలు అనుభవించాం. మనం అందరం అనుభవించాం. ఏమంటే అవన్నీ మనం చూసి వచ్చావా లేదా అని అనవచ్చు. చూసి రాలా, కానీ అప్పుడు అనుభవించావు.
ఇప్పుడు మర్చిపోతాడు. అసలు అక్కడి దాకా ఎందుకు? నువ్వు తల్లి గర్భంలో నుంచే వచ్చింది, మనం అందరం తల్లి గర్భంలో నుంచే వచ్చింది. మరి ఆ తల్లి గర్భంలో ఆ గర్భనరకాన్ని అనుభవించావా, అనుభవించలేదా? ఇప్పుడు ఏమనుందా? ఇప్పుడు ఆ నరకం ఏం లేదు, ఎందుకంటే అనుభవించావు అయిపోయి. సరే నిన్న ఏదో నీకు బాధ కలిగింది అనుకోండి, ఓ చేతికి దెబ్బ తగిలింది, ఆ దెబ్బ నిన్న మహా బాధగా ఉంది, ఇవాళ ఉందా? లేదు. డాక్టర్ దగ్గరికి పోయావు, దానికి ఏదో మందు వేసుకున్నావు, పోయింది. కానీ నిన్న ఉందా లేదా? నువ్వు అనుభవించావా లేదా? కాబట్టి తల్లి గర్భంలో నువ్వు అనుభవించావా లేదా? ఆ గర్భంలో వచ్చే లోపల నువ్వు అనుభవించావా లేదా? అక్కడ ఆ లోకంలో నువ్వు అనుభవించావా లేదా? కాబట్టి ఇవన్నీ మనం అనుభవించినయే. ఎన్ని జన్మలు అనుభవించామో చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ ఏదో చేస్తాం, మంచి పనులు చేస్తాం, మళ్ళీ స్వర్గానికి వెళ్తాం, చెడ్డ పనులు చేస్తాం, మళ్ళీ నరకానికి వెళ్తాం, మళ్ళీ అని అనుభవిస్తామండి. ఎంతకాలం అయినా ఇంతేనా? ఇదేనా మన బతుకు? ఇది కాదు. కాబట్టి ఈ తాత్కాలికంగా పైకి కిందకి తిరగటం కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలి అని అంటే ఈ వైరాగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి. ఇహపరాల్లో ఏ సుఖాన్ని భోగాన్ని కోరుకోకుండా ఉండేటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి వైరాగ్యం, అదే పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం. ఆ పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని నీకు కల్పిస్తుంది. ఈ వివేక వైరాగ్యాల తర్వాత మూడవది శమాధి శక్త సంపత్తి అన్నారు. శమం అంటే మనోనిగ్రహం, మనస్సు నిగ్రహంగా ఉండదు. ఏమున్నా సరే దాని వైపు మనసు పోకుండా. దవం బాహ్యేంద్రియ నిగ్రహం, మన యొక్క ఇంద్రియాలు వాటి వైపు పరుగులు తీయకుండా ఉంటాయి. ఉపరమం చుట్టూ వస్తువులు ఉన్నా సరే ఎటువంటి చలనం మనలో కలగకుండా ఉంటాం, ఉపరమం. తితిక్ష ఆధ్యాత్మిక సాధనల్లో ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలన్నింటినీ కూడా ఓర్పుతో వహించేటువంటి గుణం. ఇక్కడ ఎండగా ఉంది అయినా ఓర్చుకుంటావు, బాగా చలిగా ఉంది అయినా ఓర్చుకుంటావు. ఎప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎండ వాన అడ్డం రాకూడదు. అది తితిక్ష. తితిక్ష అంటే ఓర్పు, సహనం. ఇక ఐదవది శ్రద్ధ. శ్రద్ధ అంటే విశ్వాసం, నమ్మకం. దేని మీద? గురువు మీద, శాస్త్రం మీద. గురు వేదాంత వాక్యాదిషు, వేదాంత వాక్యాల మీద శ్రద్ధ విశ్వాసం ఉండాలి. ఆరవది సమాధానం. సమాధానం అంటే బుద్ధికి అందనటువంటి సత్యాన్ని, అంటే ఆత్మతత్వాన్ని ఎల్లప్పుడూ కూడా ఏకాగ్రతతో ధ్యానిస్తూ మనస్సుని శాంత స్థితిలో ఉంటుంది. అంటే నిజంగా మనం పరమాత్మ తత్వాన్ని గురించి కనుక ఆలోచన చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదిగో అట్లా ఉండటం, దాన్ని సమాధానం అన్నారు. ఇవన్నీ కూడా ఒకదానికోటి పూరకాలు. అంటే ఒకటి ఉంటే రెండోది మనకు వచ్చేస్తూ ఉంటుంది. వివేకం ఉంటే వైరాగ్యం వస్తుంది. వివేక వైరాగ్యాలు రెండు ఉంటే మనస్సు ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంటాయి. మనసు ఇంద్రియాలు ప్రశాంతంగా అనుకుంటే మనలో ఓర్పు వస్తుంది. ఈ మూడు లక్షణాలు కనుక మనలో కనుక ఉన్నట్లయితే శాస్త్రాల మీద, గురువు మీద విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఈ సాధనలో మనకి ప్రశాంతత వస్తుంది. ఇట్లా మనకి ఈ లక్షణాలని చెప్పారు. ఇక నాలుగవది ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షాపేక్ష. దీన్ని చివరిలో చెప్పారు కదా, అంటే ఇది లాస్ట్ అనుకోబాకండి, ఇది మొదటిది. ఎందుకనంటే ఇది ముఖ్యమైనటువంటి అర్హత, మోక్షం కావాలనేటువంటి కోరిక. దీన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచించి ఊరికి నాకు మోక్షం కావాలంటాం కాదు. అసలు మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ మోక్షం ఎందుకో తెలుసుకోవాలి. ఆ మోక్షం కనుక ఉంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఆ మోక్షం రాకపోతే మనకు కష్టం ఏమిటో, దుఃఖం ఏమిటో, బాధ ఏమిటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ మోక్షం మీద నీకు ఆకర్షణ కలుగుద్ది. ఆ మోక్షం కావాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ మోక్షం కోసం తప్పించేటువంటి గుణం వస్తుంది. అదిగో అలాంటి గుణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండాలి. ఒకటిలో ఆ మోక్షాపేక్ష అనేటువంటి ఉంటే అన్ని లక్షణాలు మనకు అలవడతాయి. ఆ మోక్షాపేక్ష కనుక లేదనుకోండి, మన శాస్త్రాలతో పని లేదు, గురువుతో పని లేదు, ఈ శమంతో పని లేదు, దమంతో పని లేదు, వైరాగ్యంతో పని లేదు, వివేకంతో పని లేదు, దేనితోటి పని లేదు. అందుకని ఈ మోక్షం కావాలనేటువంటి కోరిక అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కొక్క సాధన గురించి వివరంగా తర్వాత శ్లోకాల్లో తెలియజేయబోతున్నారు. అదేమిటో మనం రేపు